హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణిమామ ఛానల్. దిస్ ఈజ్ ఎం హరిబాబు. లెట్స్ స్టార్ట్. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తబుల్ అనిపిస్తే పక్కగా షేర్ చేయండి. టుడే టాపిక్ ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్. దిస్ ఈజ్ పార్ట్ 12. వాట్ ఈజ్ స్మాల్ క్యాప్ ఫండ్స్? అసలు స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి? ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటంటే సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇచ్చే ర్యాంకింగ్ ప్రకారంగా మనం మిడ్ క్యాప్ ఫండ్స్లో డిస్కస్ చేసాం కదండి. 101 నుంచి 250 అబోవ్ 250 బిలో ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మిడ్ క్యాప్ ఫండ్స్ అంటారు. అదేవిధంగా 250 అబోవ్ ర్యాంకింగ్ ఏదైతే ఉంటాయో రిమైనింగ్ అన్ని కూడా స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటారు. దీని తాలూకా కంపెనీస్ తాలూకా క్యాపిటలైజేషన్ 5,000 crores బిలో ఏదైతే ఉంటుందో దాని అన్నింటినీ కూడా స్మాల్ క్యాప్ ఫండ్స్ కింద డిసైడ్ చేస్తారనమాట. అదేవిధంగా మనం రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకు ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా 80% షేర్స్లోనే పెడతారు, 20% అనేది బాండ్స్లోని డెబెంచర్ దీంట్లో రిమైనింగ్ వాటిలో పెడుతుంటారు, ఇన్స్ట్రుమెంట్స్లో పెడుతుంటారు. సో